ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఎంత అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాడో నాకు అర్థమైపోయింది. వాక్యానికి విరోధముగాను, వాక్యానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతూ ఎవరో మాట్లాడుతున్నారు, వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడని చెప్పి తాను అంటూ ఉన్నాడు. అది కూడా ఈరోజు మీకు చూపించాలని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నాను. తను ఏమంటున్నాడంటే, ముందుగా దృశ్యమైనటువంటి యెహోవా, అదృశ్యమైనటువంటి యెహోవా అని చెప్పి ఎవడో పనికిమాలినోడు చెబితే నేను నమ్మాలా? బైబిల్లో ఉన్నదే నమ్మాలా అని చెప్పి అన్నాడు. మంచిది, బైబిల్లో ఉన్నదే నమ్మాలా. బైబిల్లో లేనిది నమ్మమని చెప్పి ఏ ఒక వ్యక్తి కూడా చెప్పడు, ఏ సేవకుడు కూడా చెప్పడు. పెద్దలు తనకేది బోధించారో అదే పునాది. ఇంకా అతనికి ఆత్మదేవుని యొక్క అవసరత లేదు, బైబిల్ గ్రంథం కూడా అవసరత లేదు. వాళ్ళ పెద్దల పునాది వేశారు, అది రాంగా రైటా అది తర్వాత సంగతి. పెద్దల పునాది వేశారు, దాని మీద మేము సాగిపోతా ఉన్నామని చెప్పి అంటూ ఉన్నాడు. హాగరుకి ప్రత్యక్షమైనది ఆదికాండములో, హాగరుకి ప్రత్యక్షమైనది యెహోవా దూత అని చెప్పి రాయబడి ఉంటుంది. కానీ తానేమో యెహోవా దూతకి గాబ్రియేలు దేవదూతకి తేడా తెలవకుండానే తాను సేవకుడయ్యాడు, అనేక సంఘాలను నడుపుతూ ఉన్నాడు, అనేక మంది సేవకులను సిద్ధపరిచాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు. సిద్ధపరచవచ్చు, దానికి నేనేమి అబ్జెక్షన్ అంటలేదు. అసలు తాను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి నేను మీ ముందుకు తీసుకుని రావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనములో గాబ్రియేలు దేవదూత మరియకు ప్రత్యక్షమైంది. దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి చెప్పింది. ఆ శుభవచనం ఏమిటో అని చెప్పి తాను తొందరపడుతున్నటువంటి టైంలో ఆయన అన్నాడు. ఏమని మాట్లాడాడంటే, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఇక్కడ పేరు తేలిపోయింది, గాబ్రియేలు అని చెప్పి పేరు తేలిపోయింది. అక్కడ ఆగరు సందర్భములో జరిగిన ఇదే ఇన్సిడెంటు మరీ దగ్గర జరిగింది, హాగరు సందర్భములో జరిగింది ఒకే ఇన్సిడెంట్ అంట. హాగరికి ప్రత్యక్షమైనది ఇక్కడ, మరియ తల్లికి ప్రత్యక్షమైనది ఒకే ఒక దేవదూత, గాబ్రియేలు దేవదూత అట. హాగరుకు ప్రత్యక్షమైనది గాబ్రియేలు దూత మాత్రమే అంటున్నాడు. చూడండి మీరే. లోకాసు వార్తలో ఒక సందర్భం ఉంది. లోకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దామండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనం. దూత నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును. పేరు రివీల్ అయిపోయింది. ఇక్కడ పేరు ఏమైపోయింది? రివీల్ అయిపోయింది. అక్కడ హాగర్ సందర్భంలో జరిగింది ఎలాంటి ఇన్సిడెంటే, ఇక్కడ జరుగుతున్నది అలాంటి ఇన్సిడెంటే. క్షమించేది యేసుక్రీస్తు ప్రభువా లేక గాబ్రియేలు దేవదూత? ఏ దూతకైనా కూడా పాపాలు క్షమించటానికి అధికారం ఉన్నదా అంటే, బైబిలు గ్రంథములో దేవదూతలకి పాపాలు క్షమించే అధికారము ఎక్కడ కూడా బైబిల్ గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఎక్కడ రాయబడి ఉండలేదు. ఒకటి, అసలు దూతకి పాపాలు క్షమించే అధికారం ఉంటుందంటే లేదు కదా. మరి విపి రెడ్డి ఎంత అజ్ఞానముగా మాట్లాడుతూ ఉన్నాడో ఇందాక చెప్పాను కదా, ఆ క్లిప్ కూడా దానిలో వచ్చింది, మీరు చూడండి. హాగరుకు ప్రత్యక్షమైనది యెహోవా దూతగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇదిగో దానికి ఆధారము. చూడండి, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నానండి. యెహోవా దూత ఎదుట, ఎవరి ఎదుటట? యెహోవా దూత ఎదుట
గాబ్రియేలు దూత ఎదుట కాదండో, ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడినాడు. ఎవరు ఎదుట నిలువబడ్డాడు? గాబ్రియేలు దూత ఎదుట కాదు గాని యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉన్నాడు. ఆ నిలవబడినటువంటి వ్యక్తి మీద సాతాను ఫిర్యాదు చేస్తూ ఉన్నది. ఆ ఫిర్యాదు విషయమై యెహోవా దూత సాతానుతో వాదించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఎవరు మాట్లాడుతుంది? యెహోవా దూత మాట్లాడుతూ ఉంది. ఇతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరవి వలె ఉన్నాడు అని చెప్పి అంటున్నది. యెహోవా దూత సాతానుతో అంటున్నాడు, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా. ఏ సముఖములో? గాబ్రియేలు దేవదూత సముఖములో కాదు నిలవబడి ఉన్నది. యెహోవా దూత సముఖములో మలిన వస్త్రములు ధరించినటువంటి వాడై యెహోషువ నిలువబడి ఉన్నాడు. ఆ యెహోవా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైల వస్త్రములను తీసివేయుడి, మైల బట్టలను తీసివేయుడని ఆజ్ఞాపించి. ఎవరు ఆజ్ఞాపించింది? యెహోవా దూత ఆజ్ఞాపించింది. ఏ వస్త్రాలు తీసేయమని? మలినమైనటువంటి వస్త్రాలను తీసేయమని. గాబ్రియేలు దేవదూత కాదు ఆజ్ఞాపించినది, యెహోవా దూత ఆజ్ఞాపించినది. యెహోవా దూత మాట్లాడతాడు, నేను నీ దోషములను పరిహరించి తిని. ఏంటంట? ఈపీ రెడ్డి గారు, ఒకసారి నీవు విమర్శించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. గాబ్రియేలు దేవదూతకి యెహోవా దేవదూతకి తేడా తెలవకుండగానే ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నటువంటి నీవు కాస్తంత మార్చుకోవాలా నీ యొక్క వాక్య నడవడిని. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు మాట్లాడుతూ? యెహోవా దూత నేను నీ దోషములను పరిహరించి తిని అంటున్నాడు. విఘ్నులైనటువంటి వారు ఆలోచన చెయ్యాల. విపి రెడ్డి గారు మాట్లాడుతూ ఉండగా చప్పట్ల కొడతాం కాదండి. దేవుని యొక్క వాక్యము ఏమని బోధిస్తూ ఉన్నదో కాస్తంత పరిశీలన చేసి పరిశోధించండి. గాబ్రియేలు దూత కాదు నీ దోషములు పరిహరించెను అని చెప్పి అంటూ ఉన్నది. యెహోవా దూత ప్రశస్తమైనటువంటి వస్త్రములతో నిన్ను అలంకరించి నేను. ఏందంట? ప్రశస్తమైనటువంటి వస్త్రములతోటట, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అర్థమైందండి? దేవుని యొక్క వాక్యాన్ని కాస్తంత చదవండి. ఎదుటి వారి మీద బురద చల్లటం కాదండి నేర్చుకునేది. దేవుని యొక్క వాక్యాన్ని కూడా కాస్తంత జాగ్రత్తగా చదవాలి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా దూత అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. గాబ్రియేలు దేవదూత హాగరుకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూత ఇద్దరు కూడా ఒకటి కాదు, వేరు వేరు. దానికి ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దామండి. ఇంత ఖచ్చితమైనటువంటి వాస్తవాన్ని చూపించినా కూడా వాళ్ళు నమ్మరు. పిడి సుందరరావు తరపున ఉన్నటువంటి వారు, ఓబియుసి వారు నమ్మరు. ఎందుకంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారేమో అనుకుంటున్నాను నేను. చూడండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని, ఎవరి సన్నిధినట? దూత సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఎవరు మాట? గాబ్రియేలు దేవదూత మాట కాదు వినాల్సింది, యెహోవా దూత మాట వినవలెను.
ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. అదేంటండి? యెహోవా దూత, ఇదిగో నేను నీకు ముందుగా ఒక దూతను పంపుతూ ఉన్నాను. ఆ దూతకి కోపము రేపవద్దు. ఆయన మాట జాగ్రత్తగా వినండి, విధేయులవ్వండి. లేకపోతే మీ పాపాలను ఆయన పరిహరించడు అంటున్నాడు దేవుడిక్కడ. దూత ఎలాగ పాపాలు క్షమించగలిగిద్దండి? విపి రెడ్డికి అంత మాత్రము ఆలోచన లేదంటండి. గమనించండి విఘ్నులైనటువంటి వారు. మరొక మాట కూడా ఉన్నది. నా నామము ఆయనకున్నది. ఏ నామమట? ఏ నామం? యెహోవా అనే నామము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఉన్నది. కొంతమంది దైవ సేవకులు దృశ్యమైన యెహోవా, అదృశ్యమైన యెహోవా అంటే ఎవడో పనికి మాలినోడు చెప్పాడు, అది వినబాకండి, బైబిల్లో ఉన్నదే వినండి అన్నావు కదా. మరి పనికి మాలినటువంటి వ్యక్తులు ఎవరో కాస్తంత ఆలోచన చేసుకో నువ్వే. ఎవరి నామం ఉందంట ఈ దూతకి? నా నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. మీ పాపములు ఆయన పరిహరించడు. ఆయన మాట ఆ దూత మాట వినండి. దూతకు కోపము రేపవద్దు. ఏ దూతకి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే దూతకు కోపము రేపవద్దు అని చెప్పి తెలియచేస్తున్నాడు. వాస్తవంగా 1వ యోహాను పత్రిక 1:7 ఏమని రాయబడి ఉన్నది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కడుగును అని చెప్పింది. యేసయ్య పాపాలు క్షమించేది ఎవరు? భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది పాపములు క్షమించుటకు కూడా అని చెప్పి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితములో యేసు ప్రభు వారు మాట్లాడాడు. మరి ఈ దూతకి, ఏ దూత? గాబ్రియేలు దేవదూతకి యెహోవా దూతకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. అక్కడ హాగరుకు ప్రత్యక్షమైనటువంటిది ఒకటి, యెహోషువకు ప్రత్యక్షమయ్యి మలిన వస్త్రాలు తీసివేస్తూ ఉన్నాను, నీ పాపాలు నేను పరిహరించానని చెప్పినది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమేనని చెప్పి తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వీటికి విజయప్రసాద్ రెడ్డి సమాధానము చెప్పాలా?